చంపడానికి కూడా మనసు రావడం లేదు. అంత బాగుంది దేవతల. ఎందుకు చంపాలనుకుంటున్నావు? నీకు కారణం కావాలా, కరెన్సీ కావాలా? గల్లీ షూటర్ని కాదు, ఢిల్లీ నుంచి వచ్చాను. నాకు రెండూ కావాలి. అది నన్ను డామినేట్ చేస్తుంది, అందుకే చంపాలనుకుంటున్నాను. రేపు పల్లెటూరులో తనకి సన్మాన సభ ఉంది. అది సంతాప సభగా మారిపోవాలి. డీటెయిల్స్ పంపిస్తాను. నీ వల్ల అవుతుంది కదా? నా గురించి చెప్పిన వాళ్ళు నా పని గురించి చెప్పలేదా? నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. నా వర్క్ అయిపోతుందన్న నమ్మకం కలిగింది. అయితే అడ్వాన్స్ పంపించండి, నేను బయలుదేరిపోతాను. ఓకే, డన్. అక్షయ, రేపే నీకు ఆఖరి రోజు. అడ్వాన్స్ హ్యాపీ డెత్ డే. ఏ గర్భంలో ఎటువంటి బిడ్డ జన్మించాలో, ఆ బిడ్డ రాత భవిష్యత్తు ఎలా ఉండాలో భగవంతుడు చక్కగా నిర్ణయిస్తాడు. మన పాప విషయంలో కూడా అదే జరిగింది. చిన్న వయసులో ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించింది. తను మన బిడ్డ కావడం మనకు గర్వకారణం, మన అదృష్టం. రేపు ఊరందరి సమక్షంలో తనకు సన్మానం జరగడం అంత అమ్మవారి దయ. అందరూ పొగుడుతారు, అభినందిస్తారు, మెచ్చుకుంటారు. అదంతా మనం చూడ్డానికి ఎంతో కనుల విందుగా ఉంటుంది. అరుదైన పిల్లలు లక్షలో కోటిలో ఒకరుంటారు. అలాంటి బిడ్డ మనకు వరప్రసాదంగా దక్కింది. వీఆర్ సో బ్లెస్డ్. అవుని, నేను ఇంత ఆనందంగా ఉన్నాను, నువ్వేదో ఆలోచనలో ఉన్నావేంటి? దేని గురించి ఆలోచిస్తున్నావు? చిన్న వయసులో అక్షయ్కు ఎంతో పేరు ప్రఖ్యాతులు రావడం చాలా ఆనందంగా ఉన్నప్పటికీ మరోవైపు దిగులుగా కూడా ఉందండి. ఎందుకు? ఎందుకంటే తన మీద ఎన్నో కళ్ళు పడుతున్నాయి. పళ్ళున్న చెట్టు మీద ఎన్నో రాళ్లు పడినట్టే పేరొచ్చిన మనుషుల మీద కూడా కళ్ళు పడతాయి. దానివలన తనకి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయోనని నాకు కంగారుగా ఉంది. ఓ తల్లిగా నేను ముందుకు పంపించినా తనెంతో ధైర్యంగా ముందడుగు వేసింది. తను చేసిన పనులకు 10 మంది సపోర్టుగా నిలబడితే 100 మంది విరోధులు తయారవుతారు. అది నా భయమంతా. నువ్వన్నది నిజమే, కానీ అటువంటి సమస్య రాకుండా అమ్మవారే అంతా చూసుకుంటుంది. నువ్వు కంగారు పడకు.